జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఏదైనా పుణ్యక్షేత్రాలకు లేదా ఫంక్షన్లకు లేదా దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీస్ వారికి తగిన సమాచారం అందజేసి వారి సహాయం అందుకోవాల్సిందిగా కోరారు. అలాగే ఇంట్లో లేని సమయంలో లేదా ఊరికి వెళుతున్న సమయంలో పక్క ఇంటి వారికి తెలియజేసిన ఎడల ఎలాంటి దొంగతనాలకు అవకాశం ఉండదన్నారు. విలువైన వస్తువుల పట్ల అజాగ్రత్త వహించకుండా ప్రజలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కొద్ది రోజుల పాటు బయటకు వెళ్లాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న విలువైన బంగారు వస్తువులను వీలైనంతవరకు బ్యాంకు లాకర్లలో కానీ లేదా వారి బంధువుల ఇళ్లలో గానీ జాగ్రత్త చేసుకుని వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణ చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపే కరపత్రాన్ని విడుదల చేశారు. నగరంలో వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసి వారి నుండి స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను, వెండి, బంగారు నగలను మీడియా ముందు ఉంచారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన నెల్లూరు డీఎస్పీ మరియు పలువురు సిఐలు సిబ్బందిని ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనకు మెందకు తెలుసు కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మన టౌన్ పరిధిలో జరిగిన కొన్ని ప్రాపర్టీస్ సంబంధించి రికవరీ, తర్వాత కొంతమంది ముద్దాయిలు యాక్చువల్గా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తాం. మనకు దర్గామిట్టా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా కొన్ని దాదాపు 15 బైక్స్ దాకా థెఫ్ట్ జరగడం జరిగింది. దాని రికవరీకి సంబంధించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే, మనకు ప్రాపర్టీ అఫెన్స్ సంబంధించి మొత్తం 6 మంది ముద్దాయిల్లో 3 నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు, మిగతా 3 కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎలా జరిగిందంటే, ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అంతకు ముందు ప్రాపర్టీ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి వేరే వేరే కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు జైల్లో పరిచయమై, సో వాళ్ళ ద్వారా ఈ నెల్లూరు అఫెండర్స్ ద్వారా కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది. దీంట్లో కొంతమంది ఆల్రెడీ ఒక పర్సన్ కి అయితే ప్రసాద్ అనే పర్సన్, అతనికి కాకినాడలో కేడీ కూడా ఒకటి ఓపెన్ అయి ఉంది. అక్కడ పోలీసులను కూడా మనం విచారించిన టైంలో కూడా కనుక్కోవడం జరిగింది అతను ఏమేమి అఫెన్సెస్ చేయడం జరిగిందని చెప్పేసి. ఈ అఫెన్స్ లో 400 తర్వాత 372 గ్రాముల దాకా బంగారు, 400 గ్రాముల దాకా సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. ఈ రికవరీలో మొత్తం 9 డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఏవైతే మనకు కేసెస్ ఉన్నాయో దానికి సంబంధించి మనము ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎస్పెషల్లీ ప్రాపర్టీ అఫెన్సెస్ లో. దానికి సంబంధించి కూడా మేము ఒక పాంప్లెట్ కూడా తయారు చేయడం తరపు నుండి మేము జనాలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కంపల్సరీగా ఎవరైనా ఊరికి వెళ్తున్నప్పుడు, సో మనము నైబర్స్ కానీ మన రిలేటివ్స్ కానీ మనం ఊరికి వెళ్తున్నప్పుడు ఒకసారి చెప్పేసి వాళ్ళని అక్కడ పడుకోవడం కానీ, తర్వాత ఏదైనా బంగారు కానీ ఏదైనా ఉంటే వాటిని బ్యాంక్ లాకర్ లో పెట్టుకోవడం కానీ, తర్వాత మనం ఊరికి వెళ్తున్నప్పుడు పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అక్కడ నైట్ టైం ఏదైతే బీట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఏవైతే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిలో కూడా మనము చెప్తున్నాం కంపల్సరీగా సెక్యూరిటీని పెట్టుకోమని చెప్పేసి, సీసీటీవీ నెట్వర్క్ కూడా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి కూడా మనం వాళ్ళకి చెప్తున్నాం. సో కొన్ని చోట్ల ఏంటంటే ఈవెన్ మనం ఇంత చెప్తున్నా కూడా కొన్ని గట్టి తాళం చెవులు కూడా మనం కొన్ని ప్రాపర్టీస్ జరిగిన తర్వాత మనం వెళ్తున్నప్పుడు కూడా తాళం చెవులు అయితే కూడా ఈవెన్ బీరువా కూడా తాళాలు మన బీరువా పక్కనే పెట్టుకోవడం ఇవన్నీ మనము చూస్తున్నాం. సో మెయిన్ నాకు మీడియా ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, జనాలు కూడా కొద్దిగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరుపుకోకున్నట్టుగా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఏవైతే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కూడా చేసుకుంటే, పోలీసు వాళ్ళు కూడా మా సైడ్ నుంచి ఏం రెస్పాన్సిబిలిటీ అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎవరైతే ఈ బోత్ మనకు ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సిఐ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ, తర్వాత మన టౌన్ డిఎస్పీ గారిని, దాని తర్వాత ఈ బైక్ థెఫ్ట్స్ రికవరీలో ఎవరైతే పార్టిసిపేట్ దర్గామిట్టా సిఐ గారు స్టాఫ్ ఎవరైతే నా సైడ్ నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.